ఇక బ్రహ్మోత్సవాలకు శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహాగోపురం నుంచి బంగారు వాకిలి వరకు చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏటా శ్రీనివాసుడికి జరిగే బ్రహ్మోత్సవాల వేళ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మధ్యద్వారం నుంచి బంగారు వాకిలి వరకు వివిధ రకాల పుష్పాలతో పాటు పూల తోరణాలతో వైభవపేతంగా అలంకరించారు. ధ్వజస్తంభం, బలిపీఠం, రంగనాయకుల మండపం, అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపాలను పలు రకాల అరుదైన పుష్పాలతో అలంకరించారు. ఆలయంలో అలంకరణకు 4 టన్నులు, వెలుపల అలంకరణకు మరో 2 టన్నుల పుష్పాలను వాడడంతో పాటు 50,000 కట్ ఫ్లవర్స్ తో చేసిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. వెలుపల అలంకరణకు మరో 2 టన్నుల పుష్పాలను వాడడంతో పాటు 50,000 కట్ ఫ్లవర్స్ తో చేసిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. మరోవైపు శ్రీవారి మూల విరాట్ సేవకు ప్రత్యేకంగా పుష్పాలను సమకూరుస్తున్నారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు స్వామికి 30 రకాల పుష్పాలను, మాలలను వినియోగిస్తున్నారు. వాహన సేవలకు ప్రత్యేకంగా అలంకరణలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో శ్రీవారికి 250 కిలోల పుష్పాలను వినియోగిస్తుండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోని కైంకర్యాలకు 500 నుంచి 1000 కిలోల పుష్పాలను వినియోగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఆలయంలో చేసిన పుష్పాలంకరణను చూసి తన్మయత్వం చెందుతున్నారు. బ్రహ్మోత్సవాల మొదటి, 4, 7 రోజు 15 టన్నుల పుష్పాలతో పాటు 1,50,000 కట్ ఫ్లవర్స్ తో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. వాహన సేవ అలంకరణకు వివిధ అరుదైన పుష్పాలను వినియోగిస్తున్నారు.